వైశ్యులు అంటేనే ఒక వ్యాపారవేత్తలు. మన నరనరాలలో కూడా వ్యాపారం ఉంది. అలాగే అమెరికాలో కూడా చాలా వ్యాపారాలు చేస్తున్నాం మనం. ఒక సాఫ్ట్వేరే కావచ్చు, ఒక గ్రాసరీ స్టోరే కావచ్చు, ఒక డిస్ట్రిబ్యూషనే కావచ్చు. అలాంటిది మీరు కూడా ఒక వ్యాపారవేత్త. ఇఫ్ యు సీ అంబికా దర్బార్ బత్తి అంటూ చాలా నేమ్ ఉంది. సో మీరు ఈ వ్యాపారం నుంచి పొలిటికల్గా ఎలా ఎంట్రీ అవ్వారు? తర్వాత మీరు ఈ ఎన్ఆర్ఐ విఏ ఇక్కడ అమెరికాకి సంబంధించిన వాళ్ళతో ఎలా సంబంధాలు ఉన్నాయి? అంటే నేను జనరల్గా నన్ను ఎన్ఆర్ఐఏవిఏ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నన్ను పిలిచారండి. మీరు వచ్చి ఓపెన్ చేయాలని చెప్పేసి. అప్పుడేమో జేఎంఆర్ గారు, ఇందాక చెప్పినట్టుగా జేఎంఆర్ గారు నేను అందరం కలిసి వచ్చాము. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇందాక చెప్పాను, ఇప్పుడు వ్యాపారాలు చేసినా కూడా పాలిటిక్స్లో రావాలనే ఉద్దేశం కలగటము, అప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ రావటము, ఎమ్మెల్యే కావటము, ఆ తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నేను చేశాను. సరే, ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నానండి. అది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మన ఎన్ఆర్ఐవిఏ తాలూకా వైశ్యాస్ అందరూ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఓకే, వాళ్ళు వచ్చారు, ఏదో సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ కమ్యూనిటీకి వాళ్ళు పొలిటికల్గా సపోర్ట్ చేయాలండి. ఇవాళ ఏమైపోయిందంటే, వైశ్య అనగానే మా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద వ్యవహారం ఏంటంటే, ఎంతసేపు దానం చేద్దాం, ధర్మం చేద్దాం, లేకపోతేనేమో అన్నసత్రాలు కడదాం, అన్నాలు పెడదాం, భోజనాలు పెడదాం, ఈ గోల ఉంటుంది మా వాళ్ళకి ఎక్కువ. నేనంటాను, చేసింది చేశారు చాలు. ఇక సమాజంలో మనకు రాజకీయంగా మనం కనుక ఎదగకపోతే ఇక మనం చాలా వెనకబడిపోతాము రాజకీయంగా. ఒక రకంగా చెప్పాలంటే మా పేరు మేము ఓసీలం, కానీ టిక్కెట్ల విషయంలో కానీ లేకపోతే టికెట్ ఇచ్చే టైంలో కానీ మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే బీసీల కంటే హీనంగా చూస్తున్నారండి. టిక్కెట్లు ఇవ్వటం విషయంకి వచ్చేటప్పటికల్లా అసలు వయసులు అంటే లెక్కలేని పరిస్థితిలో ఉందండి. ఇది నేను అనుభవమే చెప్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అంటలా. అన్ని పార్టీల వాళ్ళు కూడా వయసు అనగానే ఒక లోకో చూపిస్తున్నారు. అది పోవాలంటే మనం అందరం కలివిడిగా ఉండాలి. ఖచ్చితంగా అందరూ ఆ ప్రకారంగా చెయ్యండి అని ఇందాక కూడా నేను ఒక చెప్పాను. ఇందాక పొలిటికల్ మీటింగ్ జరిగింది, దాంట్లో కూడా నేను చెప్పాను, అయ్యా మీరందరూ అమెరికాలో ఉన్న వయసులందరూ కూడా సుమారుగా 25,000 కుటుంబాలు ఉన్నాయట ఈ ఎన్ఆర్ఐవిఏలో. ఇంకా ఇది కాక ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే 25,000 కుటుంబాలంటే కూడా 50,000 మంది భార్య భర్తలు లెక్కేసుకున్నారు, పిల్లలు కాకుండా. సో ఆ రంగా లెక్కేసుకుంటే ఎంత వయసులో ఎంతమంది ఉన్నారో తెలియదు. మీ ఇంట్లో వచ్చిన డబ్బా పెట్టండి, రోజుకో $1 అందులో వేయండి. $1 డబ్బా అందులో వేసేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. మీ భార్య కూడా జాబ్ చేస్తున్న ఆవిడ కూడా $1 ఇవ్వనండి, అంతే. మీరు అలా చేసి ఆ డబ్బంతా పోగేసి రేపు పొద్దున వయసులో టిక్కెట్లు ఎవరు ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ మీరు పంపించండి డబ్బు. వాళ్ళు డబ్బు లేకపోతే ఏం చేయలేమండి. రాజకీయం అంతా డబ్బు మయమైపోయింది. అది వద్దన్నా కాదన్నా ఏమీ చెప్పలేని విషయం, కొన్ని చెప్పుకోలేని విషయం, టీవీల ద్వారా కూడా మీకు చెప్పలేను. డబ్బు మయమైపోయింది రాజకీయం అంతా. కాబట్టి ఆ డబ్బు కూడా కావాలి. ఆ డబ్బు మీరు ఆ రకంగా పంపు చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ ఊళ్ళో ఉన్నటువంటి వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనుకోండి, మీ ఊళ్ళో మీరు ఏ భీమవరం నుంచో ఏ గొడ్లవల్లి నుంచి వచ్చారు, మీ నాన్నగారు మీ తమ్ముడో లేకపోతే మీ కొడుకో లేకపోతే ఇంకో చుట్టమో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అతను ఎంకరేజ్ చేయండి. మేము అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తాం. తద్వారా ఈ వైశ్య తాలూకా ప్లాట్ఫామ్ పెరగాలని నా ఉద్దేశం. ఎక్సలెంట్ అండి, మీరు చాలా మంచి పాయింట్ చేశారు. మన వాళ్ళంతా దాన ధర్మాలలో నెంబర్ 1 ఉంటారు.